అందరికీ నమస్కారం. వల్లభ గడప జ్యోతిష్యాలయం నుండి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాల ఐశ్వర్యాలతో ధర్మబద్ధంగా జీవించాలని కోరుకుంటూ కూడా మనం ప్రస్తుతం ఈ వీడియోని చేయడానికి గల కారణం ఏంటంటే, క్రితం అంటే ఇంతకుముందు వీడియోలో మనం ఉగాది పర్వదిన సందర్భంగా రాబోయేటువంటి పరాభవ నామ సంవత్సరం యొక్క ఫలితాలని తెలియజేసుకున్నాం. ప్రస్తుతం మనం ఉగాది పర్వదినానంతరం 12 రాశుల యొక్క అంటే మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల యొక్క ఫలితాలను తెలియజేయడానికి ఈ వీడియోని చేయడం మొదలు పెడుతున్నాం. అందులో మొదటి రాశి అయినటువంటి మేషరాశి యొక్క ఫలితాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి అందరికీ ఫార్వర్డ్ రూపంలో తెలియజేసి ఈ యొక్క అనుమతుల్ని మరియు ఆశీర్వచనాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననభర్నిశం అనేకదంతం భక్తానాం జయకంతముపాస్మహే శారదాంభోజవదనావదనాంబుజే సర్వదాస్మాకం సన్నిధిం క్రియాద్ గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. అస్మత్ శ్రీగురుపాదుకాభ్యాం నమః. మొదటిగా మేషరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4, అశ్వని 4 పాదములు మరియు భరణి 4 పాదములు, కృత్తిక 1వ పాదము కలిపితే మేషరాశి అవుతుంది. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు తృతీయ స్థానమునందు ధన సంబంధమైన ఇబ్బందులను కలగజేసినటువంటి పరిస్థితుల్లో ఉంటుంది మొదటి 2 నెలల వరకు. అనంతరం జూన్ 2వ తారీఖు నుంచి చతుర్థ స్థానం నందు శ్రీగురుడు రజతమూర్తిగా సౌభాగ్యకరంగా ప్రయాణం చేసిన తర్వాత సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు. అలాగే శని భగవానుడు గత సంవత్సరం నుండి కూడా ఏ స్థానం నందు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. అటువంటి దానివల్ల ఈ మేషరాశి వారికి ఇబ్బందులు అంటే ఏ స్థానం అంటే మనకి శని 1, 2, 12 స్థానంలో ఎందుకు ఉంటే కనుక, అంటే ఏ రాశికైనా శని 1 లేదా 2, 12 స్థానములలో ఉంటే ఏలినాటి శని అంటాము. ఆ యొక్క జ్యోతిష్ శాస్త్రం రీత్యా అటువంటి ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారికి 12వ స్థానంలో గత సంవత్సరం నుండి ఉండడం వల్ల శని భగవానుడి యొక్క ఏలినాటి శని ప్రభావం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క రాహుకేతువులు డిసెంబర్ 2026 5వ తేదీ వరకు వ్యయస్థానములందు తామ్రమూర్తిగా, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి ఏకాదశ మరియు 5వ స్థానములందు ప్రవేశం చేసి సామాన్య ఫలితాలను ఇస్తూ ఉన్నారు. వీరికి జనవరి 2 తర్వాత ఉన్నత విద్యాయోగం, ఆకస్మికంగా గృహ వాహనాలు కొనుక్కోవడం, పనిచేసే చోట వీరిపై ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు, వేతన వృద్ధి, పదోన్నతి కలిగే అవకాశం ఉన్నది. సహోద్యోగులు వీరికి అనుకూలంగా ఉంటారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఏ వ్యవహారంలో అయినా జయం కలుగుతుంది. సంవత్సరం నుండి మొదటి 3 నెలలలోపు గురుబలం లేదు. తరువాత చతుర్థ స్థానం అంటే జూన్ 2 తర్వాత వచ్చినటువంటి గురువు వలన వీరికి మంచి శుభ ఫలితాలను గురుబలం ద్వారా వస్తుంది. గృహ నిర్మాణాల వలన వీళ్ళకి మంచి లాభం కలుగుతుంది. అలాగే కుటుంబం మరియు గృహ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం కూడా జూన్ 2 తర్వాత కలుగుతుంది. తల్లి తరపు వారి ఆస్తిని మీరు వృద్ధి చేయగలిగే శక్తి మీకు కలుగుతుంది. స్థిరాస్తి వ్యాపారులకు అధిక లాభాలు కలుగుతాయి. అలాగే ఈ రాశి యందు ఉన్నటువంటి వైద్యులకు ఉన్నత విద్యలకు ప్రోత్సాహకాలు కూడా అందుతాయి. మరియు ఆయుర్వృద్ధి, మీ శ్రమకు తగిన ప్రతిఫలం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. న్యాయస్థానాలలో కేసులకు వ్యవహార బంధకమైనటువంటి ఇబ్బందులను పోగొట్టుకొని మీకు బలం చేకూరుతుంది. అలాగే గురుడి యొక్క చతుర్థ కేంద్ర సంచారం సానుకూలంగా అయిన తర్వాత వీరి జీవనం ఆనందభరితంగా ఉంటుంది. వీరు చేసే ప్రతి పనిలోనూ ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో విజయం పొందేటటువంటి అవకాశం ఖచ్చితంగా కలుగుతుంది. మరియు రియల్ ఎస్టేట్
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభం చేకూరుతుంది. వీరికి నూతన నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపారాల నిమిత్తం దూర ప్రయాణం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలు అనుకూలంగా ఉంటాయి. శనేశ్వరుని వ్యయస్థాన సంచారం వలన ఒత్తిడులను ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నింటినీ జయిస్తారు. ఆలోచన మరియు ప్రవర్తనలో చురుకుదనం, ఇతర దేశాలలో ఉద్యోగం, నివాసం మరియు సుస్థిర స్థానం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది. వృత్తి విషయాలలో విదేశీయులతో భాగస్వామ్య సంబంధాలు ఏర్పరచుకుంటారు. అలాగే నమ్మకమైన వ్యక్తులతో మీరు మీ యొక్క స్నేహాన్ని కొనసాగిస్తారు. మీరు వారితో కలిసి విజయాన్ని పొందుతారు. అలాగే జూలై 26 నుండి కూడా డిసెంబర్ 11ల మధ్య రేవతి నక్షత్రం మరియు ఉత్తరాభాద్ర నక్షత్రములలో శని వక్ర సంచారం వలన కుటుంబపరమైనటువంటి వ్యాపార నిర్వహణకు ఖర్చులకు పెరుగుతాయి. ఎగుమతుల వలన నష్టం కలుగుతూ ఉంటుంది. మోకాళ్ళు లేదా పాదములకు సంబంధించి ఇబ్బందులు, అస్వస్థత కలిగే అవకాశం ఉన్నది. పనులు ఆలస్యంగా అవుతాయి. జూలై 26 తర్వాత అలాగే ఆరోగ్యంలో క్రమేపీ స్వస్థత చేకూరుతుంది. కష్టకాలంలో సహనంతో విజయం సాధించాల్సిన అవసరం మీకున్నది. సహనంతో ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే వ్యాపార అవసరాల కోసం తమ కంటే తక్కువ స్థాయి వారితో స్నేహం చేయడం, రాజకీయ పరంగా తగిన స్థానం కోసం ఇతర దేశాల నుండి సంపద కోసం ఎదురు చూస్తారు. విదేశీ మిత్రుల ద్వారా ఆర్థికంగా బలపడతారు. అలాగే వీరికి ఈ ఏరునాటి శని ప్రభావం తొలగించుకోవడానికి మొదటి 3 నెలలలోపు గురుబలం లేక ఇబ్బంది పడే వాళ్ళకి ఈ యొక్క శాంతులు మిమ్మల్ని సంరక్షించగలవు. అవేమిటనగా మొదటగా శివారాధన, రుద్రాభిషేకం మరియు అఘోర పాశుపత సంపుడిత రుద్రాభిషేకం, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల వీరికి మానసిక పరిపుష్టి కలుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల శనిగ్రహ బాధ వీళ్ళకి తొలగిపోతుంది. అలాగే వీరికి మార్చ్ లేదా ఏప్రిల్, మే నెలల్లో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించి కుటుంబ అభివృద్ధి చెందడంలో మీకు ఆశాజనకమైనటువంటి స్థితిని కలుగజేయవచ్చు. వీరి అదృష్ట సంఖ్య 9 లేదా 1. ఈ యొక్క 9ని ఆదివారం, సోమవారం లేదా గురువారంతో కలిసిన మరింత శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఫలితాలని అందరూ కూడా ఈ యొక్క రాశుల వారు తెలుసుకొని నియమంగా, ధర్మబద్ధంగా అందరూ కూడా ఆచరించి అందరికీ కూడా తెలియజేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకువలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. జై హింద్. అందరికీ నమస్కారం. వల్లభ గడప జ్యోతిష్యాలయం నుండి ప్రతి ఒక్కరికి కూడా ఆయురారోగ్యాల, ఐశ్వర్యాలతో ధర్మబద్ధంగా జీవించాలని కోరుకుంటూ కూడా మనం ప్రస్తుతం ఈ వీడియోని చేయడానికి కారణం ఏంటంటే, క్రితం అంటే ఇంతకుముందు వారి వీడియోలో మనం ఉగాది పర్వదిన సందర్భంగా రాబోయేటువంటి పరాభవ నామ సంవత్సరం యొక్క ఫలితాలని తెలియజేసుకున్నాం. ప్రస్తుతం మనం ఉగాది పర్వదినానంతరం 12 రాశుల యొక్క అంటే మేషరాశి నుండి మీనరాశి వరకు 12 రాశుల యొక్క ఫలితాలను తెలియజేయడానికి ఈ వీడియోని చేయడం మొదలు పెడుతున్నాం. అందులో మొదటి రాశి అయినటువంటి మేషరాశి యొక్క ఫలితాన్ని తెలియజేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ కూడా ఈ యొక్క వీడియోని చూసి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి అందరికీ ఫార్వర్డ్ రూపంలో తెలియజేసి ఈ యొక్క అనుమతుల్ని మరియు ఆశీర్వచనాన్ని తెలియజేయవలసిందిగా కోరుకుంటూ, ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననభర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే శారదాంభోజవదనావదనాంబుజే సర్పదాస్మాకం సన్నిధిం క్రియాద్. గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుపాదుకాభ్యాం నమః. మొదటిగా మేషరాశి. ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4, అశ్వని 4 పాదములు మరియు భరణి 4 పాదములు, కృత్తిక 1వ పాదము కలిపితే మేషరాశి అవుతుంది. ఈ రాశి వారికి గురుడు 2026 జూన్ 1 వరకు 3వ స్థానమునందు
ధన సంబంధమైన ఇబ్బందులను కలగజేసేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది ఈ మొదటి 2 నెలల వరకు. అనంతరం జూన్ 2వ తారీఖు నుంచి చతుర్థ స్థానం నందు శ్రీగురుడు రజతమూర్తిగా సౌభాగ్యకరంగా ప్రయాణం చేసిన తర్వాత సౌభాగ్యకరమైనటువంటి ఫలితాలను ఇస్తారు. అలాగే శని భగవానుడు గత సంవత్సరం నుండి కూడా ఏ స్థానం నందు లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. అటువంటి దానివల్ల ఈ మేషరాశి వారికి ఇబ్బందులు అంటే ఏ స్థానం అంటే మనకి శని 1, 2, 12 స్థానంలో ఎందుకు ఉంటే కనుక అంటే ఏ రాశికైనా శని 1 లేదా 2, 12 స్థానములలో ఉంటే ఏలినాటి శని అంటాము. ఆ యొక్క జ్యోతిష్ శాస్త్రం రీత్యా అటువంటి ఏలినాటి శని ప్రభావం మేషరాశి వారికి 12వ స్థానంలో గత సంవత్సరం నుండి ఉండడం వల్ల శని భగవానుడి యొక్క ఏలినాటి శని ప్రభావం ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క రాహుకేతువులు డిసెంబర్ 2026 5వ తేదీ వరకు వ్యయస్థానములందు తామ్రమూర్తిగా, ఆ తదుపరి డిసెంబర్ 6వ తేదీ నుండి ఏకాదశ మరియు పంచమ స్థానములందు ప్రవేశం చేసి సామాన్య ఫలితాలను ఇస్తూ ఉన్నారు. వీరికి జనవరి 2 తర్వాత ఉన్నత విద్యాయోగం, ఆకస్మికంగా గృహ వాహనాలు కొనుక్కోవడం, పనిచేసే చోట వీరిపై ఇప్పటి వరకు ఉన్నటువంటి ఒత్తిడి తగ్గి పై అధికారుల అండదండలు, వేతన వృద్ధి, పదోన్నతి కలిగే అవకాశం ఉన్నది. సహోద్యోగులు వీరికి అనుకూలంగా ఉంటారు. అలాగే ఎక్కడికి వెళ్ళినా వీళ్ళకి ఏ వ్యవహారంలో అయినా జయం కలుగుతుంది. సంవత్సరం నుండి మొదటి 3 నెలలలోపు గురుబలం లేదు. తరువాత చతుర్థ స్థానం అంటే జూన్ 2 తర్వాత వచ్చినటువంటి గురువు వలన వీరికి మంచి శుభ ఫలితాలను గురుబలం ద్వారా వస్తుంది. గృహ నిర్మాణాల వలన వీళ్ళకి మంచి లాభం కలుగుతుంది. అలాగే కుటుంబం మరియు గృహ వాతావరణం కూడా అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం కూడా జూన్ 2 తర్వాత కలుగుతుంది. తల్లి తరపు వారి ఆస్తిని మీరు వృద్ధి చేయగలిగే శక్తి మీకు కలుగుతుంది. స్థిరాస్తి వ్యాపారులకు అధిక లాభాలు కలుగుతాయి. అలాగే ఈ రాశి యందు ఉన్నటువంటి వైద్యులకు ఉన్నత విద్యలకు ప్రోత్సాహకాలు కూడా అందుతాయి. మరియు ఆయుర్వృద్ధి, మీ శ్రమకు తగిన ప్రతిఫలం కూడా మీకు ఖచ్చితంగా కలుగుతుంది. న్యాయస్థానాలలో కేసులకు వ్యవహార బంధకమైనటువంటి ఇబ్బందులను పోగొట్టుకొని మీకు బలం చేకూరుతుంది. అలాగే గురుడి యొక్క చతుర్థ కేంద్ర సంచారం సానుకూలంగా అయిన తర్వాత వీరి జీవనం ఆనందభరితంగా ఉంటుంది. వీరు చేసే ప్రతి పనిలోనూ ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో విజయం పొందేటటువంటి అవకాశం ఖచ్చితంగా కలుగుతుంది. మరియు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు లాభం చేకూరుతుంది. వీరికి నూతన నిర్మాణాలు కలిసి వస్తాయి. వ్యాపారాల నిమిత్తం దూర ప్రయాణం చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలు అనుకూలంగా ఉంటాయి. శనేశ్వరుని వ్యయస్థాన సంచారం వలన ఒత్తిళ్లను ఎదుర్కొని క్రమశిక్షణతో అన్నింటినీ జయిస్తారు. ఆలోచన మరియు ప్రవర్తనలో చురుకుదనం, ఇతర దేశాలలో ఉద్యోగం, నివాసం మరియు సుస్థిర స్థానం కోసం మీరు చేస్తున్న ప్రయత్నం ఫలిస్తుంది. వృత్తి విషయాలలో విదేశీయులతో భాగస్వామ్య సంబంధాలు ఏర్పరచుకుంటారు. అలాగే నమ్మకమైన వ్యక్తులతో మీరు మీ యొక్క స్నేహాన్ని కొనసాగిస్తారు. మీరు వారితో కలిసి విజయాన్ని పొందుతారు. అలాగే జూలై 26 నుండి కూడా డిసెంబర్ 11 మధ్య రేవతి నక్షత్రం మరియు ఉత్తరాభాద్ర నక్షత్రములలో శని వక్ర సంచారం వలన కుటుంబపరమైనటువంటి వ్యాపార నిర్వహణకు ఖర్చులకు పెరుగుతాయి. ఎగుమతుల వలన నష్టం కలుగుతూ ఉంటుంది. మోకాళ్ళు లేదా పాదములకు సంబంధించి ఇబ్బందులు, అస్వస్థత కలిగే అవకాశం ఉన్నది. పనులు ఆలస్యంగా అవుతాయి. జూలై 26 తర్వాత అలాగే ఆరోగ్యంలో క్రమేపీ స్వస్థత చేకూరుతుంది. కష్టకాలంలో సహనంతో విజయం సాధించాల్సిన అవసరం మీకున్నది. సహనంతో ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే వ్యాపార అవసరాల కోసం తమ కంటే తక్కువ స్థాయి వారితో స్నేహం చేయడం, రాజకీయ పరంగా తగిన స్థానం కోసం ఇతర దేశాల నుండి సంపద కోసం ఎదురు చూస్తారు. విదేశీ మిత్రుల ద్వారా ఆర్థికంగా బలపడతారు. అలాగే వీరికి ఈ ఏలినాటి శని ప్రభావం తొలగించుకోవడానికి మొదటి 3 నెలలలోపు గురుబలం లేక ఇబ్బంది పడే వాళ్ళకి
ఈ యొక్క శాంతులు మిమ్మల్ని కాపాడ సంరక్షించగలవు. అవేమిటనగా మొదటగా శివారాధన, రుద్రాభిషేకము మరియు అఘోర పాశుపత సంపుడిత రుద్రాభిషేకం, శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల వీరికి మానసిక పరిపుష్టి కలుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల శనిగ్రహ బాధ వీళ్ళకి తొలగిపోతుంది. అలాగే వీరికి మార్చ్ లేదా ఏప్రిల్, మే నెలల్లో రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వల్ల గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభించి కుటుంబ అభివృద్ధి చెందడంలో మీకు ఆశాజనకమైనటువంటి స్థితిని కలుగజేయవచ్చు. వీరి అదృష్ట సంఖ్య 9 లేదా 1. ఈ యొక్క 9ని ఆదివారం, సోమవారం లేదా గురువారంతో కలిసిన మరింత శుభప్రదంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఫలితాలని అందరూ కూడా ఈ యొక్క రాశుల వారు తెలుసుకొని నియమంగా, ధర్మబద్ధంగా అందరూ కూడా ఆచరించి అందరికీ కూడా తెలియజేసి మన యొక్క యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకువలసిందిగా కోరుతూ ఉన్నాను. అందరికీ నమస్కారం. జై హింద్.